హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో చాలా అంటే చాలా స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీ అయితే బెంగాలీ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ సాంప్రదాయ వంటకం కూడా. మనకి ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నా, స్వీట్ తినాలనిపించినా ఇంట్లో ఉండే వాటితోనే చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దీంట్లోకి ఒక కప్పు వరకు పెసరపప్పును అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్ లో వేపించుకోవాలండి. ఇది వేగడానికి 3-4 నిమిషాలు టైం పడుతుంది. మంచి అరోమా వస్తూ లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇది వేపించుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇలా లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా వేపించుకున్న ఈ పెసరపప్పుని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇలా వేసుకున్న ఈ పెసరపప్పుని ఇది మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకుని ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకసారి వాష్ చేస్తే సరిపోతుంది. 2-3 సార్లు వాష్ చేస్తే పెసరపప్పుకి సహజంగా ఉండే ఫ్లేవర్స్ అనేవి పోతాయని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఒకసారి వాష్ చేసుకున్న ఈ పప్పుని వాటర్ ఏమీ లేకుండా మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నట్టు ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. మనం ఇక్కడ 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాం కదా, దీనిలోకి 1.5 కప్పు వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి సాల్ట్ అంతా కలిసేటట్టులా కలుపుకొని మూత పెట్టి 4-5 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇక్కడ 4-5 విజిల్స్ అన్నది మన కుక్కర్ని బట్టి ఉంటుందండి. పెసరపప్పు అయితే మెత్తగా ఉడికేంత వరకు కూడా విజిల్స్ రానివ్వాలి. నేను ఇక్కడైతే 5 విజిల్స్ రానిచ్చాను. ఇప్పుడైతే మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మనం వేసిన వాటర్ అంతా కూడా బాగా ఎవాపరేట్ అయిపోయి పప్పు చక్కగా ఉడికిపోయింది. పప్పుని ఇలా ముట్టుకుంటే ఇలా మెత్తగా స్మాష్ అయిపోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న ఈ పెసరపప్పును అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని ఈ పప్పుని వాటర్ ఏమీ వేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా మెత్తగా పేస్ట్లో అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పప్పుని మళ్ళీ తిరిగి ఈ కుక్కర్లోకే వేసుకుంటున్నాను. మొత్తం పప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిలోకి ఇక్కడ చూపిస్తున్నట్టు మనం ఇక్కడ 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాం కదా, దీనిలోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. ఇది మార్కెట్లో కొన్న పొడి బియ్యం పిండేనండి. ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఈ పప్పులో బాగా కలిసేటట్టు ఈ పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ను ఆన్ చేసి లోలో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు దీన్ని అయితే ఇలా తిప్పుతూ కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు దీన్ని అలా వదిలేయాలి. ఈ లోపు మనం స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకుని 1.5 కప్పు వరకు తురుముకున్న ఇలా కొబ్బరిని అయితే వేసుకోవాలి. ఇలా కొబ్బరిని వేసుకున్న తర్వాత దీనిలోకి 3/4 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే ఒక 4-5 నిమిషాలకి ఈ బెల్లం కరగడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బెల్లం ఇలా పూర్తిగా కరుగుతుందో దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇది ఎక్కువసేపు ఇలా తిప్పనవసరం లేదండి. ఎప్పుడైతే బెల్లం పూర్తిగా కరుగుతుందో తర్వాత 2-3 నిమిషాలకి ఇది ఉండకడుతుందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చేతిని కొంచెం తడి చేసుకుని ఇలా కొబ్బరి కూరని తీసుకుని నెమ్మదిగా ఉండకడితే ఈ విధంగా ఉండ ఫామ్ అవ్వాలి. ఇలా కడితే కనుక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం చల్లారాక ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వచ్చేటట్లు మనం మౌల్డ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా అవదండి, పొడి పొడిలాడుతూ తయారైపోతుంది. కొంచెం వేడి మీద ఈ విధంగా చేసుకుని రెడీ పెట్టుకోవాలి. మనం ఇక్కడ 15 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన దీన్నైతే ఇక్కడ చూపిస్తున్నట్టు గట్టిగా స్మాష్ చేస్తూ ఈ విధంగా స్మూత్ టెక్స్చర్ వచ్చేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా రౌండ్ బాల్ కింద ఫస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వీడియోలో నేను ఎలాగైతే చూపిస్తున్నానో ఆ విధంగా కొంచెం ఫ్లాట్గా అయ్యేటట్లు చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు మీకు పిండి విడిపోతున్నట్టు అనిపిస్తే చేతిని వేడి నీళ్ళలో తడి చేసుకుంటూ కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మనం చేసుకున్న కొబ్బరి లవ్స్ ఉంది కదా, దాన్ని అయితే ఇలా మధ్యలో స్టఫ్ చేసుకుని చుట్టూరు కూడా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పగులు రాకుండా చుట్టూరు కూడా కొంచెం నేతిని అప్లై చేసుకుంటూ ఈ విధంగా స్మూత్ టెక్స్చర్ వచ్చేటట్లు చేసుకోవాలి.
ఈ విధంగా చేసేటప్పుడు పిండి చల్లారిపోయాక కాకుండా కొంచెం వేడి మీదే ఈ విధంగా అన్నీ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ అన్నీ తయారు చేసి ఇలా ప్లేట్లో అన్నీ పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు కడాయికి ఎన్నైతే పడతాయో అన్నీ కూడా వేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఈ విధంగా అయితే వేపించుకోవాలి. వెంటనే గరిటె పెట్టకుండా 1 నిమిషం అయిన తర్వాత ఈ విధంగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. వీటిలన్నిటిని కూడా ఎక్కువసేపు కదిపేయకుండా మెల్లగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే వేపించుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే వీటిని ఆయిల్ నుంచి తీసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే మాదిరిగా మిగతా అన్నిటిని కూడా ఈ విధంగా ఆయిల్లో వేపించుకోవాలి. చూడండి, ఇలా చక్కగా అన్నీ వేపించుకున్న తర్వాత ఇప్పుడైతే షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక ప్యాన్లోకి ఇక్కడ చూపిస్తున్నట్టు 1 కప్పు వరకు షుగర్ అలాగే 3/4 కప్పు వరకు వాటర్ వేసుకుని ఈ వాటర్లో షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ వరకు డెసికేటెడ్ కోకోనట్ వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ప్యాన్ అనేది చిన్నది తీసుకున్న వలన మనం వేపించుకున్నవన్నీ ఇందులో సరిపోవు కాబట్టి నేను ఇక్కడ ప్యాన్ మార్చాను. ఇప్పుడు ఇందులోకి మనం వేపించుకున్న అన్నిటిని కూడా వేసుకుని ఒక 4-5 నిమిషాల పాటు వీటిలో ఇలా షుగర్ సిరప్ బాగా పట్టేటట్లు ఇలా అన్నీ కూడా కలుపుకోవాలి. ఇలా 4-5 నిమిషాల పాటు షుగర్ సిరప్లో ఉంచితే సరిపోతుందండి. అంతేనండి, తినే కొద్దీ ఇంకా తినాలనిపించే ఈ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ కొత్త రకం రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.